ప్రాంతంలోని వింటామండి. ఓకే మాస్టర్స్, ఫస్ట్ ఒక 3 మాటలు ఓంకారం శబ్దం చేద్దాం. అందరూ ఓంకారం చేసినప్పుడు మా యొక్క ఆత్మ పైన దృష్టి పెట్టి శక్తి చేయండి. గురుగారు మాకు ఇందాక చాలా వెళ్ళపు ఇచ్చారు. వెళ్ళపు భౌతిక ప్రపంచానికి ఆ వెళ్ళపు కరెక్ట్ అయింది అని చెప్పింది కరెక్ట్ తప్పు కాదే. అది భౌతిక ప్రపంచమైన సంబంధమైంది. సినిమా చేసాం, ఫైట్ మాస్టర్, షోల్స్ మనకు ఐడి ట్రాక్ వేసుకునేది భౌతిక ప్రపంచమైంది. థ్యాంక్ యూ గురుగారు చెప్పినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అవుతాం. ఆయన అబద్ధం చెప్పలేదు, ఉండాలి చెప్పాడు. కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నది దాని గురించి కాదు. అట్లా భౌతిక ప్రపంచాన్ని గురించి మాట్లాడుకోవాలంటే మన జీవితం చాలా అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మనుషులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, అట్లా అట్లా మనకు కాదు. ఆత్మస్థితుల గురించి ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆత్మ బంధువులందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? మాస్టర్స్ మొత్తం బయట మన మాస్టర్స్ పర్లేదు గుడ్. గుడ్. అద్భుతమైన ఈరోజు మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుకోవడానికి కారణం ఏంటంటే లక్ష్మీ గురి గారు, సత్యసాయి ధ్యాన మండలి వారు, మన శివ గారు కొంతమంది గ్రూపు ఈ స్కూలు అనాథ స్కూల్ పెట్టబట్టి గురువుగారి దగ్గర మీరు దీక్ష తీసుకున్నప్పుడు గురుగారు మేము ఏం చేయమంటారు, ఎట్లా నాన్న స్కూల్ ప్రాబ్లం ఉంది కొంచెం చేయండి అన్నారు. అప్పుడు చేసామన్నమాట నాగంతా మేమంతా కలిసి. ఎందుకు చెప్తున్నాం అంటే ఆ స్కూలే ఈరోజు మనం ఇక్కడ రప్పిస్తుంది. లేదా మీకోసం ఎంతో రాము. నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్ రాగదు కదా, నిజం చెప్పావు, చాలా గట్టిగా ఇవ్వాలి. ఆ స్కూలే ఇక్కడికి పిలిచి ఆ పిల్లల్ని చూద్దామని, అప్పుడప్పుడు మన పిల్లలే మా పిల్లలు నా పని అనుకోకుండా నాది కాని దాన్ని నాది అనుకొని చేసేది నిజమైన కిక్ అంటారు. ఏమంటే నిజంగా మీ ఇద్దరు పిల్లలకో, మీ భార్యకో, మీ భర్తకో, మీ అత్త మామూలు సేవ చేసింది అది డ్యూటీ. దాన్ని మీరు దాన్ని పెద్ద అంతగా సేవ చేసి ఆయన సేవ చేసి అనుకుంటే పెద్ద దానికి క్రెడిట్ ఏమో రాదు. భగవంతుడి క్రెడిట్ ఇవ్వడు, మార్కులు వేయడు. అది ఓహో నేను ఇద్దరు కన్నావు కాబట్టి ఇద్దరు కను మెత్త మామూలు గారు చూడు, అమ్మమ్మ గారు చూడు, ఇట్లా ఎన్ని ఏంటంటే ఇది క్రెడిట్ కాదు. అంటే మనం వెళ్తున్న పనికి తోడు పడుతుంది. దానిలో మనకి ఏమి మార్పు కూడా వేయడు భగవంతుడు. ఎంతో హోంమార్కులు అంటారు చూడు, దాని మంత్రులు గారు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీనికి మార్క్ వేస్తాను. ఇది ఫ్యామిలీ మార్కు. కానీ భౌతిక ప్రపంచంలో ఓకే, తాగి రోడ్లో కొనుగోలు కింద పడేవాడు కంటే కూడా ఫ్యామిలీ సర్వ్ చూసుకున్నాడు కాబట్టి భౌతిక ప్రపంచంలో వెరీ గుడ్ థ్యాంక్. అలాగే నాది అనేది కాకుండా నాది కాని దానిని ఏదో చిన్న పని నాది అనుకున్నది అనుకోండి, అప్పుడు ఆయన అకౌంట్ ఇది భగవంతుడి అకౌంట్. అర్థమైంది? నాది కాని దాన్ని నాది అనుకున్నదే భగవంతుడు, నాది అనుకున్నది నీది. అర్థమైందమ్మా? నాది కానిదే భగవంతుడి అకౌంట్. కరెక్ట్ అయినా అంటే చెప్పడం లేదు. నాగరాజు పొద్దుల గారి మీద కూర్చొని మాది ఏబీసీడీ నాయనకి పొద్దుల గారి ముందు కూర్చున్నాం అంటే ఎట్లా మాట్లాడాలి కరెక్టా? తర్వాత తర్వాత, 1 ఇంకోటి అడిగితే, భగవంతుడికి అసలు ఏంటంటే, 1 ఇంకోటి అడిగితే, భగవంతుడికి అసలు ఏంటంటే, 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 భగవంతుడికి అసలు
భగవంతుడు అందరూ ఎత్తుకున్న భగవంతుడి గురించి ఆయన ఉంటాడు అందరూ తెలుసుకున్నాం. భగవంతుడికి గుర్తుండాలంటే ఆయన కొంతమంది గుర్తుపెట్టుకుంటాడు. భగవంతుడిలో పశ్చాత్తాపం ఉండదు. కాదు, మిమ్మల్ని అడుగుతున్నా, ఏమండి మ్యాన్ గారిని తిన్నారండి, పిల్లల్ని తిన్నావా, మీ పిల్లవాడిని అడుగుతున్నారు. భగవంతుడు మీరు ఏమంటే భగవంతుడు గారు మీరు ఫోన్ చేశారా, అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు, అసలు మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటున్నారు, వర్షం కుడుతుందా, అడిసారా, ఏమైనా బట్టలకి ఎట్లయినా ఉతకాలా, ఎవరన్నా అడిగిన వాళ్ళు ఏమన్నా చేతులేక అడుగుతున్నాను మీరు. ఏమండి ఎవరు లేచి ఏమండి మమ్మల్ని ఎంతమంది సృష్టించావు, పాపం నువ్వు ఏం తింటున్నావు, అసలు ఎలా ఉంటున్నావు, మాకు నా వద్దు సహాయం చేయాలా అడిగిన వాళ్ళు ఎవరు చేతులు ఉన్నారు ఇక్కడ. మనం ఏంటంటే ఏదో అట్టిపొడితో ఫలానా పెట్టేసి మనమే తింటున్నాం. అది అట్టిపొడి టెంకాయ కొట్టి మనమే తింటున్నాం, అట్టిపొడి పెట్టి మనమే తింటున్నాం. ఇప్పుడు భగవంతుడు గారు ఏమండే ఎప్పుడు గుడిలో పోయినప్పుడు భగవంతుడితో మాట్లాడండి, మనసిప్పి ఆయనతోటి భగవంతుడు గారు ఇది ఎక్కడో కనిపించుకుని ఉండవు, వస్తే సేవ చేసుకున్నాను మాకు కనిపించట్లేదు, ఆయనతో మాట్లాడుకోవాలి. అంటే అప్పుడు ఏమన్నాడు భగవంతుడు, అంటే నేను కనిపించట్లేదని మీరు ఎలా అనుకుంటారు, ఎదురుగా అడుక్కున్న అతను కాలు గుండె అయిపోయి రోడ్డు దాటుతా ఉంటే దాటెత్తున్నావే వాళ్ళ నేనున్నానే ఆయనతో తడవల్లి ఏమంటే ఎక్కడ ఉండాలి నేను అన్నాడు అనుకోండి, ఓ నా శిశువురాలా అన్నవండి పెట్టేదాన్ని పెట్టకుండా విసిరి పడేసి మూల ముసలి నెట్టేసి వస్తున్నావే, ఆవిడ నేనున్నా నా సంగతి తెలియదా, పక్కింట్లో కసు అంతా గుడిసేసి బాగా మన ఇంట్లో అంతా నీటిగా ఉసికేసి పక్కకుండా కాంపౌండ్ ఇసేస్తానే, పక్కిలు కూడా నేనున్నాను నీ గురి తెలీదా. మనం ఏం చేస్తామంటే బట్టలు ఉతుకుతాం కదా, మీరు లేడీస్ కాబట్టి జోకు పాడుతున్నాం, ఉతికేటప్పుడు మ్యాన్ బట్టలు ప్రేమ ఉతుకుతావు, నీ కొడుకు బట్టలు ఉతుకుతావు, మెత్త బట్టలు కోపం ఉండదు కదా, ఆవిడంటే మ్యాన్ కూడా కాబట్టి ఆ కోపం బట్టలు మీరు చూపిస్తారు కదా, ఆ బట్టలు కూడా నేను సంగతి తెలియదు మీకు. అంటే మీ మ్యాన్ బట్టలు ప్రేమ ఉతుకుతావా, మెత్త బట్టలు ఇసిరేసి కొడతావా, బట్టలు ఎంత ప్రేమతో దుక్కుతున్నావో చిరిగిపోతు కొడతాం కదా, అలాగే మన శత్రువు బట్టలు కూడా అంత ప్రేమతో కొట్టాలి. అంటే యాక్చువల్లీ మనం కూడా అంటే భగవంతుడు అంటే ఏంటమ్మా, భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడు అనే దానికంటే కూడా మనిషి రూపంలోనే ఆ చైతన్యంలో ఉన్నదే భగవంతుడి చైతన్యం. దాన్ని అంటా కదా, కత్తిని మనం కూరగాయలు వేయచ్చు, మనుషులను వేయచ్చు, అలాగే ఈ శక్తితోటి మనం ఎంత అద్భుతమైన పనులు చేయాలి. గుడ్. ఎందుకంటే మిమ్మల్ని సీరియస్గా తీసుకెళ్ళి అసలు భగవంతుడు అంటే అలా ఉంటాడు ఇలా ఉంటాడు నీకు తెలియదు. ఒక ఆయన పడవలో అందరూ ప్రయాణం చేస్తారంట, పడవ ప్రయాణికుడు పక్కన ఒక అతను కూర్చొని అమ్మాయి పడవ కూర్చొని ఒక ఆయన నాగరాజులాగా అమ్మాయిని కూర్చున్నాడు. అక్కడ పండితులంతా పడవ ఎక్కి ఏరు దాటుతున్నారు. అప్పుడు ఆ పండితులంతా నాగరాజు చూసి, నాగరాజు ఎవరయ్యాను, నేను ఇది వ్యవసాయం పని చేసుకుంటానండి అని. ఈ సంగీతం తెలుసా? తెలియదండి. భగవద్గీత చదివా? తెలియదండి. నవ్వుకున్నారన్న. అట్లా ఫలానా తెలుసా నీకు, ఫలానా ముఖ్యమైన తెలుసా, ఫలానా ఏం తెలియదు ఏస్తాను నవ్వుకున్నారు. నవ్వుకున్నారా ఆయన అలా తెలియదు కూర్చున్నారు ఐదు నాగరాజు లాగా. కొంచెం దూరం గోదావరి దాటిపోయేటప్పటికి పడవ కొంచెం చిల్లు పడేది, లోపల నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు పడవ నడిపోయారు అన్నాడంట, వీళ్ళు ఏ తెలుగు తెలుసు. అప్పుడు ఆ రైతు గొప్ప వాడను దూకి ఏమి తిరిగిపోయిన ఏది తెలిసింది కాబట్టి చెవి పంట దిగాడంట. ఏంటంటే నేనేది అర్థమైంది. ఆ క్షణానికి ఆ ఏరు దాటానికి ఏం అవసరం ఫస్ట్. కాబట్టి ఈ సంసారాన్ని ఈ సాగరాన్ని ప్రపంచమనే ఈ సినిమాని, ఎందుకంటే ఇది హానికి షుగర్ బీపీలు బ్లడ్ టెస్ట్స్ టాబ్లెట్లు మా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే అన్న బాక్స్ ఎప్పుడు తల దగ్గర మా అమ్మగారికి అయితే బాక్స్ ఎప్పుడు తల దగ్గర ఉండాలండి. ఏంటంటే దీనిలో ఆ టాబ్లెట్ ఇది, ఈ టాబ్లెట్ ఇది చెబుతూ ఉంటారు. అట్లే
ఈ దేహంలో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ తగాదలు గొడవలు వస్తుంటాయి కదా. ఒక్క షేర్ ఏదో కొనుక్కోవాలనుకుంటా పండక్కి, మేనేజర్ గారు ఏదో 3 తర్వాత కొనుక్కుందాం అన్నాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు ఆ ఫ్యామిలీ లేకపోతే వెళ్ళారు అంటూ ఉంటాము, సహజమే కదా. ఆ క్షణం ఏదైనా మీకు అనుకున్నా అది జరగనప్పుడు ఉంటుంది, సినిమా మారిపోతుంది. సినిమా మారుతుంది అక్కడ సీను. అట్లే భర్త అయిన భార్య లేదు, సహజం అనమాట. అట్లా ప్రపంచం. మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం, బిజినెస్ లాభం వస్తుంది, చుట్టూ అంతా మనం మంచోడు అనుకుంటాం, కాబట్టి ఏదో జరుగుద్ది, అక్కడ పలకరించేవాళ్ళు ఉండరు, అక్కడ లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ఈ ప్రపంచం అనేది, దేహం అనేది, సంసారం 3 ఏదో చిన్న మార్పు జరుగుతుంది. ఓకే, ఓహో, ఈ మార్పు 3లో నుంచి మనం అప్పుడప్పుడు బయటపడాలంటే కొంచెం ఈత నేర్చుకోవాలి. ఏదో రైతు నేర్చుకున్నట్టు. ఈత అంటే నీళ్ళ కొట్టి చేతులు ఆడించడం కాదు, అది ఈత చేతులు ఆడించే ఈత. ఇక్కడ అన్నీ తెలిసినా తెలియని ఈత. మాట్లాడతాం అనుకున్నా మాట్లాడటానికి నీ నోరుండా, కొన్ని చోట్ల మాట్లాడుకుందే ఈత. అర్థమైందా? కొన్ని చోట్ల అన్నీ తెలిసి తిడుతున్నా విననట్టుకుండే ఈత. అర్థమైందా? కొన్ని చూసినా చూడనట్టుకుండే ఈత. అన్నిట్లో ఏళ్ళు పెట్టి పలానాది పలానా ఇది అది ఏది అది అది ఇది అన్ని చెవుల్లో వినేసి కళ్ళతోటి చూసేసి నోటితోటి మాట్లాడేసుకొని ఉంటే మీరు ధ్యానంలో ఎవరు నెమ్మది కూర్చోలేరు. ప్రపంచ విషయాల్లో అన్నింటిలో మీరు తలదోర్చొద్దు. అన్నింటిలో చిన్న చిన్న, ఎందుకంటే పక్కింటి వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకొని తిట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రాబ్లమ్స్ అని మీద ఏళ్ళు పెట్టి చూపించి ఆవిడట్ట ఈయనట్ట, ఆ మొదటి పట్ట ఇష్ట అనేది మనం పక్కోళ్ళు పెట్టి చూపిస్తూ ఉన్నాం. కానీ దాన్ని వాళ్ళు పక్కింటోళ్ళు ఎవరైనా కానీ అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ధ్యానం చేయరు పాపం. ఇలాంటి స్థితి నుంచి వాళ్ళు కూడా ఆ స్థితి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నావు? అది వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నావు? వాళ్ళు ఎందుకు కూడా పడుతున్నారు, మనం ఎందుకు పడుతున్నాం, ఏ పాయింట్ నుంచి వాళ్ళు రేట్ చేసి ఇట్లా ప్రతిదీ సూక్ష్మంగా, దానికి సూక్ష్మంగా మనం ఎలాగలిగితే ఈ ఫ్యామిలీ సంసారంలో నుంచి మనం రాగలుగుతున్నాం. ముందులాగా ఎందుకంటే మనం 70-80 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించాలి. ఎన్నో అప్ అండ్ డౌన్స్, పిల్లల దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి, సంసారం నుంచి, దేహంలో రుమతుల నుంచి, ఎన్నింటిలో నుంచి మనం ఎదుర్కోవాలంటే ఆత్మస్థితిలో మనం జీవించాలి. సంసారం, ఫ్యామిలీ ఏంటంటే మనస్థితి, మనసు లెవెల్లో ఉంటుంది, జీవతత్వానికి సంబంధించి ఉంటుంది. ఈ లాభ నష్టాలు, ఫ్యామిలీ సంసారాలు, పిల్లలు ఎన్ని మనసు లెవెల్లోది. హార్ట్లో నుంచి కానీ మనం వెళ్ళగలిగితే, అంటారు చూడు, వాడు హృదయంలో నుంచి కానీ మనం మాట్లాడగలిగితే కప్పుకొని కోపం రాదు అంటారు. హృదయం నుంచి మాట్లాడితే హృదయం నుంచి వచ్చేది కరుణ, మనసులో వచ్చేది కోపం, దేశ, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ హృదయం నుంచి వచ్చేది కరుణ ఉంటుంది. బుద్ధుడు అంటే కరుణ ఉండాలంటాడు. ఈ కరుణ కానీ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యాక్సెప్టేషన్ ఉంటుంది. భర్త తిట్టాడు, మేము చిన్న టెక్నిక్ పెట్టుకున్నాం మావిడి గారి దగ్గర, ఇద్దరు మాట్లాడుకున్నాం. ఎవరు ఫస్ట్ కోపంగా నీకు బుద్ధిలో తిట్టడం స్టార్ట్ చేశారంటే, కోపం ఎవరు రేజ్ అయిందంటే, కోపం లేనివాడు సైలెన్స్గా ఉండాలి 1 or 2 hours. అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏమైందంటే అవతల మీ భార్య భర్త ఫస్ట్ కోపం రేజ్ చేసినప్పుడు ఆ రేజ్కి నువ్వు కానీ ఆపోజిట్ రేజ్ చేస్తే 2 ఠెంగ్ 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 ఫైటింగ్. ఎప్పుడు మా ఇంట్లో జరుగుతుంది. మా భార్య ఎప్పుడైనా కోపడి తిట్టుతున్నప్పుడు సైలెన్స్గా బుద్ధుడిలాగా మొక్కలు నీకు బుద్ధి లేదా, ఇన్ని తిడుతున్నా కానీ అంటుంది. మేము తిడుతున్నప్పుడు ఆవిడ సైలెన్స్ ఉంటుంది. మీ టెక్నిక్ కూడా ఈ టెక్నిక్ నేర్చుకోండి. మ్యాండి గారు కానీ మెత్త గారిని తిడుతున్నప్పుడు అలా చూస్తూ ఉండండి, వీలేదు నవ్వండి. కోపం 1 hour బాగా తిట్టిన తర్వాత తిట్టి చాలిపోయి కూర్చుంటాడుగా, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. కాదు, అప్పుడు తిట్టిన మనిషి ప్రతి మనిషిలో కూడా పక్షాతాపం అనేది ఉంటుంది. చూడండి, ఎక్కడైనా గమనించండి. మీరు ఒక మాట టెస్ట్ చేసి చూడండి. బాగా తిట్టి సాలిపోయి కూర్చున్న దగ్గరికి వచ్చి, అరే పాపం నీ తిట్టేనే ఆవిడ్ని, నీ తిట్టేనే భర్తని సైలెన్స్గా ఉన్నాడే పాపం అని నేను దగ్గరికి వస్తారా లేదా? అనుభవం పడింది అవతల మేము ప్రయోగం చేసి అవసరం మేము టెక్నిక్ చెప్పట్లా. అది కరుణ. ఆ ఓపిక లేకనే ఎఫిషియన్సీ. ఇది ఈత నేర్చుకోవడం అంటే ఇదే సంసార ఈత. ఆయన మాట్లాడినప్పుడు కొంచెం సైలెన్స్గా అట్లా నువ్వు 4-5 సార్లు అలవాటు పడ్డావు అనుకోండి, ఓహో ఈ తిట్టినా కానీ రియాక్షన్ లేదు అంటే తిట్ట మానేస్తాడు ఆయన. సహజం కాదా? కాదమ్మా, పొద్దుగులు తిడుతున్నావు అనుకోండి, మీ అత్తగారు మీ ఆయనగారు అనుకోండి, జనరల్గా తిట్టరు అనుకో, జాగ్రత్త తిడుతున్నాను అనుకోండి, పొద్దుగులు తిడుతుంటారు. రెండో మీరు ఎంత అందంగా ఉండాలి తిడుతుంటే,
ఎత్తగారు ఎంత అనుకుంటారని తిడతండి తిట్టండి. అరే మీరు తిట్టిన ఎవరు తిడతారు? మా అమ్మ నాన్న ఎక్కడో వదిలేసి వచ్చాను ఇక్కడికి, నేను చూసుకుంటున్నా, తిట్టే బాధ్యత నీకుందని తిట్టండి 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 అనండి. ఎన్ని రోజులు తిడతాడు? అంత కూడా తిట్టే మహానుభావులు ఉన్నారంటే మనం ఏం చేయలేము అనుకోండి. ఇది ఈ టెక్నిక్ ఒకటి కానీ మీరు తెలుసుకుంటే బంగారు తల్లి బాగానే అవుతుంది. అవుకో అవుకో అర్థమైందా? రేపు నుంచి ఇది రాక్షసి ఎవరు తెలియపేపకండి. ఇది మనకి ఇలా దీని ఇంకోసారి ఇంకో టెక్నిక్ అంటే మన దేహంలో పెద్దవాళ్ళు ఉన్నారు, మన దేహంలో ఏదన్నా కానీ నొప్పులు షుగర్లు బీపీలు ఎక్కువ మన బాబులు వచ్చినప్పుడు కూడా దాని మీద వ్యతిరేకిస్తే పరిధి ఎక్కువ అవుతుంది. మనకి ఏదైనా లోపల స్టమక్ పెయిన్ ఏదో వచ్చిందనుకోండి, నా కాళ్ళు నొప్పి వచ్చింది ఎక్కువ అనుకుంటే నీకు ఎక్కువ అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే ఎట్లాగా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామో, నేను ఇన్నాళ్ళు తింటున్నాను, ఇన్నాళ్ళు నడుపుతున్నాను కాబట్టి ఈ నొప్పి కొంచెం భరించలే, నేను ఈ బాధ భరించకపోతే భగవంతుడు ఏమనుకుంటాడు? ఎస్ అంటే ఈ దేహంతోనే కదా అన్ని నేను చోటి మాట్లాడుతున్నాను, అన్ని సంవత్సరం చేస్తాను. ఈ దేహానికి ప్రాబ్లం కొన్ని రెండు నొప్పులు వస్తే కాళ్ళు నొప్పి తీసుకెళ్ళి దేహం నొప్పి వచ్చి నొప్పి జనం ఊరంతా ఊరంతా ఎండేస్తంటే ఆ మోకాలు ఏమనుకుంటుంది, అరే ఇన్నాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసి ఏదో బాగలేదు అరిగిపోయింది ఊరంతా చెప్పి నన్ను బాధపడతలేదా? అందుకని దాన్ని ఎక్కడ చెప్పకూడదు. అప్పుడు ఏం లేదు, మా ఊరు వచ్చిన కథ, ఒక దెయ్యం కొట్టుకుందంట ఒక అతనికి, నాగరాజు మీద ఉపయోగిస్తున్నా కథ మా ఎదురు నుంచి. ఎవరు వాళ్ళ ఆవిడ గారు ఎంత పూసవల్లిని తీసుకొచ్చిందంట, దెయ్యమా పో పో అంట, నేను పోను పోను అడుగుతుందంట. ఎంతమంది పూసవల్లి తీసుకొని నాగరాజు దెయ్యం పోట్ల, వాళ్ళ ఆవిడ డౌట్ వచ్చింది, ఈ ఊరిలో మన లాంటి మనిషిని ఎవరు తీసుకొచ్చింది, అయ్యా ఎంతోమంది పూతవల్లి తీసుకొచ్చిన దెయ్యం పోవట్లేదు అడ్డం తిరుగుతుంది అన్నప్పుడు నాలాంటి పూతవల్లి తీసుకొచ్చింది. అమ్మ ఆయన పట్టిన దెయ్యం ఎలా చనిపోయిందో అడిగాడంట. ఏం లేదండి, ఆ దెయ్యం వద్దన్న పని చేస్తుంది ఆ దెయ్యానికి గుణం ఉంది. ఒక చెరువులు నీళ్ళు తీయడానికి వెళ్ళింది, ఒక పక్క ఏమో లోతుకుందాం చచ్చిపోతే ఎల్లగాకమంది, వద్దు అందుకు ఎల్లగానే నా వెళ్ళి చనిపోయింది సార్ అన్నాను. ఓహో అలాగా. దెయ్యాన్ని బాగా కూర్చోబెట్టాడంట నాగరాజు. నేను దెయ్యమా నువ్వు పోవట్లేదా, నేను పోనా అంటున్నాంట. నువ్వు పోరక నేను పోతా వెళ్ళిపోయిందంట. అంటే ఉండన్నారా, నేను ఉన్నాను వెళ్ళిపోయింది. అట్లా ఆపోజిట్. అప్పుడు మనం ఏం చేయాలంటే నొప్పులు కానీ బాధలు కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనం చాలా మంది అంటారు ధ్యానంలో కూర్చోండి కళ్ళు చెప్తారు. ఈ ధ్యానంలో మన మీద చూసుంటారా, అలా కళ్ళు చూసుకోండి. అత్త వచ్చింది వద్దు, కృష్ణుడు వచ్చాడు పక్క, మీరు ఉండండి సార్, కృష్ణుడు గారు మీరు ఉండండి. లేదు మళ్ళీ మా అత్త వచ్చింది, వద్దు పో ధ్యానంలో ఏం జరుగుతుంది మీ అందరికి. అప్పుడు ఏం చేయాలంటే ధ్యానాలు కూర్చున్నప్పుడు ఆలోచన రండి అన్నారు అనుకోండి, ఓ ఇటు వచ్చి కొట్టి తట్టుకుంటారు రావు మీ దగ్గరికి ఆలోచనలో. రాకూడదు అంటే వస్తాయి. మేము ఆ టెక్నిక్స్ వాడుతున్నాం, తెలియకుంటే వాడుకోండి అవసరం ఉంటే. అలా కూడా డబ్బులు కూడా రాకూడదు కాదు, దాన్ని పట్టించుకోకుండా ఓహో వచ్చావా ఏదో వచ్చేవంటే ఏదో కారణం లేదు రాదు కాదమ్మా. ఒక చుట్టం మన ఇంటికి వచ్చాడంటే ఇంకో వస్తాడు, చాలా లేని అమ్మగారిని చూసి పల్లరి చాలని వస్తాడు కదా, ఏదో అవసరమైంది డబ్బులకి ఏదో ప్రాబ్లం వచ్చింది అడుగుదామని వస్తాడు కదా, లేదా అన్నం పోయి దారికి వెళ్తాను ఆకలి తిందామని వస్తాడు కదా, ఏదో కారణం లేదు రాదు కదా మనిషికి. అట్లాగే మనలో కూడా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఏదో ఒక కారణం నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి దాని అంతా కూడా మనం దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి ఎందుకు వచ్చావు తల్లి, నా కర్మలో ఎక్కువ కరిగటానికి వచ్చావా, ఏ లేదు టెక్నిక్ ఏం చేశాడు, మేము ఎన్ని చూసాం అసలు ఇంత ప్రేమగా ఉంటున్నారు కదా. నేను జ్వరం వచ్చినట్టు ఒక రోజు బాగా పడుకొని నాకు ఏం లేదు, నాకు ఇసుకుపడుతున్నారు అసలు ఎలా ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, ప్రయోగం చేయాలి. ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చేతి షుగర్ బీపీ వచ్చినప్పుడు దాని రియాక్షన్స్ ఏముంటుంది, రోజు చూస్తున్న బాడీ లాంగ్వేజ్ కంటే ఈ బాడీ ఎలా మారుతుంది, దాన్ని అబ్జర్వేషన్ చేసి దాన్ని యాక్సెప్టేషన్ చేసి దానికి కావాల్సిన ఎక్సర్సైజు కొంచెం తిండి, అలా కడుపులో పోపు అంటే ఒక ఆటం కాదు, కొంచెం ఎక్సర్సైజు కొంచెం తిండి ఆహార నియమాలు కరెక్ట్గా తినగలిగితే అది మనం ఏం చేయదు. ఈ ప్రాబ్లమ్స్ దూగులు తీసుకెళ్ళి డాక్టర్ చేయించేసి నైట్ పీకల్లా తింటారు, తెల్లరి పొద్దున్న కడుపులు నిప్పుకుందని డాక్టర్ గారండి. డాక్టర్ అంటాడు ఏం తిన్నాము నైట్, సార్ నైట్ మిడ్ నైట్ అంతా మిగిలిపోయింది, మా అన్న వాళ్ళందరూ పిచ్చిగా ఎవరు లేరు, సరే వేస్ట్ అయిపోతుందని మొత్తం తిన్నానండి, కడుపు నొప్పిగా ఉంది అటు సరే తినగాకమ్మ అంటాడు. ఈ సంగతి నీకు తెలీదా, కాదు నిన్నంతా కడుపు నొప్పి లేదు, ఇవాళ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే మినిమం రికవరీ బాడీ మీద మనకు తెలుసుకోవాలి. ఓహో నిన్నంతా బాగానే ఉందో నైట్
పక్కింటోళ్ళు మిగిలిపోయిందన్న ఒక వండి మిగిలిపోయిందని తిన్నాను కాబట్టి అరగకుండా కడుపులోకి వచ్చింది, రేపు తినకూడదు అన్న సంగతి మినిమం సెన్స్ అనేది మనకి ఈ బాడీ మీద మనకి మినిమం రికవర్స్ రావాలి. ఓహో ఇది ఎక్కువగా పెడితే డేంజరు, తక్కువగా పెడితే పని చేయదు, అది కదా. ఎక్కువ నిద్రపోయామనుకోండి వేస్ట్, ఇది పని చేయదు. అది నిద్రపోకుండా పని చేయదు. ఏంటంటే బాడీ అంటేటమ్మా ఎన్ని ఏంటంటే అన్ని బ్యాలెన్సింగ్. ఎక్కువ పెట్టకూడదు దీనికి, ఒక 6-7 గంటల కంటే ఎక్కువ పడుకోకూడదు, ఎక్కువ కోపడకూడదు, ఎక్కువ బాధపడకూడదు. చాలా బ్యాలెన్స్ ఉంది. బాధను కూడా పదే పదే తలుచుకున్నప్పుడు మనకి ఎనర్జీ ఏమైపోతుందంటే అసలు ఏమంటారంటే జరిగిపోయిన కథాన్ని గురించి తలుచుకుంటుంటే అది ఎలాంటిదంటే ఆయన అట్టన్నాడు, ఆ రోజు మా అత్త అంటుంది, ఈ రోజు ఇట్ట అందని తలుచుకుంటుంటారు కదా, మీరు అన్ని గుర్తు తీసుకుంటారు కదా. మామూలుగా ఉంటుంటారు, అట్టాడు క్లాస్ అవ్వగల టక్కున గుర్తొచ్చుద్ది. ఆ రోజు తిట్టిని అన్ని 1940 తిట్టింది మొత్తం గురి చేసుకుంటాం, మొత్తం వచ్చేస్తుంది. నిన్న మేము ఇక్కడ కాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి అని ఉన్నాడు, గుండు ఆయన చూస్తుంటారు మీరు కూడా. ఆ దగ్గరికి వెళ్ళాం, ఊరికి నవ్వుకుంటా ఆయన ఇంటర్వ్యూ చేసాం, మీకు టీవీలో కూడా చూపుతారు. సార్ నాకు బాధగా ఉంది, అవతల నుంచి బాధగా కోపంగా ఉంది అన్నాడు. అనుకుంటే ఏంటి సార్ అని అడిగాం ఆయన. ఏం లేదంట ఆయన చెప్పిన టెక్నిక్ ఏంటంటే ఆ కోపం నీలో ఉండదాన్ని ఈ కోపం అంతా ఆవిడ మీద పెట్టి నీ కోపాన్ని ఆవిడ చూస్తారంట. అంటే అర్థమైందా శివగారు? ఎదురు మనుషులు లేదు, కోపం ఎదురు మనుషులు లేదు, మన భావన మీద ఆమె అలాంటిది ఇవి అలాంటిదే. నీ లోపల కోపం క్రియేట్ చేసుకున్నావు, ఈ కోపం తీసుకెళ్ళి నీకు బోర్డు నీ మీద పెడుతున్నా, నీవు చూడక నా కోపం అవుతుంది అంటే నా కోపమే ఇది, ఆవిడకి లేదు. అట్లా నేను మంచిగా అదే అట్టన్నా మంచిగా నేను చూడగలేదా మా సూపరమ్మ దండం పెడుతున్నారు కదా, నాలో మంచి లోపల మంచి భావాన్ని తీసుకెళ్ళి నీ పైన వేస్తున్నా, అప్పుడు మంచి చూడగలే మంచి చూడన్నా. మాకు అంటే అర్థమైందా? మన హృదయంలోనే ఉంది. ఏం లేదమ్మా, కోపం అంటే ఎలాంటిదంటే నువ్వు బాగా నిప్పు తీసుకుని నెత్తి మీద వేయాలనుకున్నా, నిప్పు నెప్పులు పట్టుకొని చెయ్యి పట్టుకొని ఇసిరేసి నీ నెత్తి మీద వేసేదాకా కాలేదు ఊరికి. నువ్వు తప్పుకోవచ్చు కానీ ఫస్ట్ కాలేదు ఇక్కడే, ఇది చెయ్యే. అట్లా నువ్వుల మీద నువ్వు కోపపడ్డా కుండ నీళ్లు కాసి వేడి నీళ్ళు నెత్తి మీద పోయాలనుకోండి, కుండ కాగాలిగా, ముందు కుండ కాలాలి కదా, ఆ కుండ ఈ కుండ కాలాలి కదా, ఆ కుండే ఇది, ఈ కుండే ఇది. పొయ్యి మీద కొత్త కొడకబెట్టి వాడు వచ్చే పడతాను టెన్షన్ అవుతుంది, ఈ కుండ కాలుతుంది కుండ. అట్లా ఎవరి మీదైతే నువ్వు కోపడ్డావో, ఎవరి మీదైతే దేశభావన పెంచుకున్నావో మొత్తం నువ్వు కాలిన తర్వాతే అవతలను కాలుస్తున్నావు. మనం ఏమనుకుంటున్నామంటే అవతలను కాలుతాం అనుకున్నా కానీ ముందు మనం కాలిపోయిన తర్వాతే కాలుస్తున్నాం. కాబట్టి దాన్ని మనం ప్రేమ కరుణతోటి కానీ మనం ఎప్పుడు హృదయం మనసు ఈ దేహం అనేది మనస్ఫూర్తిగా మంచి హృదయ భావనతో ప్రేమతోటి ఉన్నామంటే ఆ ఇప్పుడు కూడా దేహం ఇప్పుడు ఆనందంతో ఉంటుంది. ఎప్పుడైతే ఆనందంతో మనం ఉత్సాహం ఉన్నాం లోపల హార్మోన్స్ అని యాక్ట్ అవుతుంది. డైజెషన్స్లో కానీ అన్ని డైజెషన్స్తో కూడా మన ఆహారం పర్ఫెక్ట్గా అవుతాయి. ఏదైతే కోపతాపాలు బాధలు భయాలు ఉన్నప్పుడు ఆహారంలో ప్రాబ్లం వస్తుంది. ఆహారంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అల్సర్స్ వస్తాయి. అల్సర్స్ వచ్చినప్పుడు చిరాకు వచ్చినప్పుడు కోపం వచ్చింది. కోపం ఎక్కువైపోయినప్పుడు అనవసరం కోపపడడానికి తర్వాత బాధ వచ్చింది. టోటల్ చేంజ్ చేస్తాం ఇదంతా. కాబట్టి అన్ని పోవాలంటే ఇప్పుడు 24 hours ఆత్మస్థితిగా ఇది అంతకంటే ఇది నేను మరి చెప్తారు కదా, రైల్వే స్టేషన్లో ఒక అతను రైల్వే స్టేషన్ ఎక్కేసి లగేజ్ తీసుకొని ఎత్తి పెట్టుకున్నాడంట. నాలాంటి ఆయన లగేజ్ క్రాస్ అవుతున్నాడంట. ఏంటైనా కింద పెట్టుకున్నావు అంటే ఇంతమందిని మోస్తుంది కదా, నా సూర్యస్ నేను మోసుకున్నాను అన్నాడంట. ట్రైన్ మనం అందరం ఏంటంటే అనంతమైన శక్తి మనల్ని అలా తీసుకెళ్తా ఉన్న దానికి ఇదంతా నేను చేస్తానన్న భావన బలంగా ఉంటుంది మన దగ్గర. అసలు ఏం చేయట్లేదు, అది ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయిన సినిమా, అది ఏం చేయట్లేదు మనం. అది అలాగా ఎవరెవరు హస్బెండ్ రావాలి, ఎవరెవరు పిల్లలు రావాలి, ఏం కష్టం రావాలి, ఏమేమి జరగాలి, ఎవరెవరు పొగడాలి, ఎవరెవరు తిట్టాలనేది మొత్తం డిజైన్లో ఉంది. అందుకని సాక్షి చూస్తూ ఉండంటే అది జరుగుతూ టైం వెళ్తూ ఉంటుంది కదా, అలాగే జీవసాగరం అనే ఒక టైం వెళ్తూ ఉంది. కాబట్టి నిరంతరం మనందరికంటే కూడా అంతమైన ఒక శక్తి ఉంది. అంటే మీరందరూ చూడండి, ఒక శవం దగ్గర అప్పుడు వెళ్తారు మీరు, ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి లేదు, అక్కడ ఏమి లేదు, నీ దగ్గర ఏమున్నది. మనం ఒక మనిషిని తీసుకెళ్ళి బతికించడం కోసం ఒక 100 కోట్లు ఒక ప్రధానమంత్రి లాంటి నేను పదవిస్తానను తేడాను ఎవరు బతికించగలరా, కానీ అంతకంటే విలువైంది మనలో ఉంది. కాబట్టి దీన్ని మాట్లాడడం కారణం ఏంటి, ఇంత శక్తి అసలు అంటే కొనలేని ఒక శక్తి.
ఆ శక్తి నీలో పెట్టుకొని మనం బాధపడతాం, భయపడతాం, దుఃఖపడతాం అంటే భగవంతుడు ఎంత నవ్వుకుంటాడంట అసలు. కాబట్టి ఈ శక్తిని మనం అంతా అర్థం చేసుకోవాలి. ప్రతి క్షణం ఆనందం, ప్రేమ, ఆ ఉత్సాహంతో జీవితాన్ని తీసుకెళ్తుంటే అదే నిజమైన ఆనందం, ప్రేమ అనేది మీరు తెలుసుకున్న సత్యం. అందుకని యాక్సెప్టేషన్ అంటే పాపం పిల్లోడికి కోపాడాడు, ఆయన కోపాడాడు, పర్లేదు తెలియక చేశాడు, యాక్సెప్టేషన్ అని. ప్రతి క్షణం యాక్సెప్టేషన్ నేర్చుకోండి. ఎదురు చూపే మనల్ని ఏమార్చడం. మా గురువు చెప్పాడు ఫస్ట్ మేము చెన్నైలో మా 35 సంవత్సరాలప్పుడు మీ అన్నయ్యలో యాదాద్రి మీరు శిష్యుడు రవిశంకర్ గారు చెప్పినప్పుడు ఎక్స్పెక్టేషనే దుఃఖానికి కారణం అని చెప్పాడు. ఏం లేదు, ఆయన మీద మన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టేసుకొని అనుకున్న చేయకపోతే కోపం వేరు, భార్య మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టేసుకొని ఆ చేయకపోతే దుఃఖం, అట్లా ప్రతి దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్ అనేది. ఏంటంటే మా బావ అమ్మ చెప్పాడు, ఎవరు పెళ్లి కార్డు ఇచ్చి మా బావ పెళ్లి కార్డు ఇచ్చి మీరు రావాలి, అసలు మీరు రాకపోతే పెళ్లి అసలు ముఖ్యులు మీరేనని చెప్పి ఇచ్చాడంట. మా బావగారు ఇంత ముఖ్యంగా ఇచ్చాడు, ఇంత ప్రేమగా చెప్పాడని పెళ్లికి వెళ్ళాడంట. ఈయనకి కార్డు ఇచ్చినప్పుడు ఈయన ఒక్కడే, ఈయన కార్డు ఇచ్చినప్పుడు ఇచ్చిన మనిషి వీళ్ళిద్దరే ఉంటారు, ప్రేమగా మాడుకున్నారు. పెళ్లికి వెళ్ళేటప్పటికి ఇలాంటి వాడికి ఎంతమంది ఇచ్చారు? 1000 మందికి ఇచ్చాడు. ఇక్కడ మాట్లాడిన ప్రేమ ఆ 1000 మందిని పలకరెత్తున్నప్పుడు ఈయన ఇక్కడ ఇచ్చిన ప్రేమ అక్కడ లేదు, పట్టించుకోవాలి. మా బావ వచ్చి బాధపడ్డాడు ఏంటి ఇంటికి రాముని ఫ్యామిలీ వచ్చి నమస్కారం తీసుకొని మీరు రాకపోతే పెళ్లి జరగదన్నాడు. అది పెళ్లికి వెళ్తే పట్టించుకోలేదు. చూడండి ఏమైందంటే నీ దగ్గరికి కార్డు ఇచ్చినప్పుడు నీ 100% శక్తి నా శక్తిని మీరు తప్పకుండా రావాలి, నేను తప్పకుండా వస్తా అన్నావు. ఇక్కడ పెళ్ళి అనేటప్పటికి నీ 100% శక్తిని 1000 మంది పంచావు. నాగరాజు వచ్చారా ఇవ్వండి నాకు ఈయనేమనుకున్నాడు, నువ్వు అలా పలరించాడు కదా, కౌలించుకుంటాడు, ఆకాశం కూర్చోవాలి, ఎక్స్పెక్టేషన్ వచ్చాడు నాగరాజు. ఇది ఎక్స్పెక్టేషన్ దుఃఖం కారణం. ఇది అర్థమైందా నీకు? మీ ఉదాహరణ చెప్తున్నా పాయింట్ అర్థమైంది మీకు? మనం మాట్లాడుకున్నప్పుడు మనం కూల్గా ఉన్నప్పుడు మాటలో హాస్పిటల్ కూల్గా ప్రేమ మాట్లాడుకుని అన్న అన్నం తిన్నాడంటే మీరు తిన్నావా ఏంటి పొద్దుగుడు కష్టపడి వచ్చేవాడు అటు దిగి వచ్చి అప్పుడు ఇది కూల్గా ఉన్నప్పుడు ప్రేమ కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? కొంచెం దూరం అయ్యి కొంచెం నెగిటివ్ భావం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రేమ అంతా పోయి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోతుంది. ఆయన చేసిన పాత తప్పులన్నీ మెమ్మని మెత్తగా తిట్టిని అన్నీ ఉంటాయి చూడు. మా ఆవిడ గారు ఎప్పుడన్నా మమ్మల్ని తిట్టాలంటే ఎప్పుడైనా కోపడిందల్లా ఇప్పుడు తిట్టదు, అదంతా మనసులో పెట్టుకుంటుంది, స్టోరేజ్ చేసుకుంటుంది. అయితే మన బీరోలో స్టోరేజ్ చేసినట్టు నెలకు 2 నెలలుగా తేడా జరిగిందనుకో, నువ్వు మన పోయిన నెల 30వ తారీఖు ఈ మాట అన్నావు, నేను సైలెంట్స్కున్నా. 1వ తారీఖు ఇది అన్నావు, 2వ తారీఖు అది అన్నావు, తీసుకొస్తుంది. ఆ రోజు నేను చూస్తున్నా ఎలా వెళ్ళిపోతు నువ్వు ఎక్కువైపోతుంది అంటే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడేంటే సహజంగా దొరుకుతూ ఉంటాయి అన్నీ. కాబట్టి కోపాలు వచ్చినప్పుడు ఏంటంటే ఓహో అలాగా ఆ రోజు ఎందుకు నేను అనేవాడిని, తిన్నాళ్ళు ఎందుకు మొత్తం దాన్ని కోపంతో తిట్టొచ్చు కదా, నేను రెడీగా ఉంటానంట. కోపాన్ని దాచిపెట్టకూడదు, కోపంతో కాక అనించేయండి, దాన్ని దాచిపెట్టుకొని మోసుకుంటూ బీరువాలు పెట్టుకొని ఒక్క మాల దాన్ని త్రో చేయదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. థ్యాంక్ యూ. మేము సరదాగా మాట్లాడుకున్నామా? క్వశ్చన్స్ ఆన్సర్స్ మాట్లాడుకున్నాం. సీరియస్ పెట్టిన జోగులా మాట్లాడుకున్నాం. మా పిచ్చిమీ గురించి ఒక కథ చెప్పాడు. ఇక ఆత్మ గురించి మాట్లాడుకున్నాం కదా. పిచ్చిమీ గురించి అడవిలో ఒక అతను అంటే మీరు అంటారు కదా, మా ఆయన లేకపోతే నేను ఉండలేనండి, మా బావి లేకపోతే నేను ఉండలేనండి ఉండలేరండి అంటుంటారు కదా మీరు. మనంతా అప్పుడు ప్రేమ మనం పోస్తుంటాం కదా. అట్లాగే ఒక కుర్రవాడు నారాలంటే అబ్బాయిలు అంటే అబ్బాయి అడవి దాటి ఇంకొక ఊరు సొంత నుండి దాటి వెళ్తానంట. అడవిలో దాటేటప్పుడు పొద్దుపోయేటప్పటికి గురువారు అంటే ఒక సాధు ఉన్నాడంట. ఆ సాధుండి దాటి వెళ్ళిపోతాడు ఆయన, పొద్దుపోయిన అడవిలో జంతువులు ఉన్నాయి, పులులు ఉండే, ఈ నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్న వెళ్దామని చెప్పాడంట. లేదు సాధు గారు, నా భార్య అన్నం తినదు, మా అమ్మగారు నన్ను చూడండి, ఆవిడ నా మొహం చూసినంత పడుకుంటుంది, నా కొడుకున్నాడు నా పిల్లలు అంటే వీళ్ళిద్దరు భార్య గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడు. లేదు వాళ్ళు చూడండి అనుకుంటాడు, లేదని ఎట్టయినా చెప్పి ఆపడానికి ప్రయత్నించాడంట. ఎంతైనా ఆపడానికి వాళ్ళు వెళ్ళాలన్నా, సరే నువ్వు వెళ్ళాలి కదా, నేను కావాలి కదా, నీకు తోడు కావాలి కదా, నేను పుల్లు తీసుకెళ్ళడానికి నేను చెప్పిన ఒక పని చేయాలి, నేను దాటిస్తాను కదా అక్కడికి. ఏం లేదు నాతో నడిచి వెళ్దాం, ఇంటి దగ్గరికి వెళ్ళినాక నేను చచ్చిపోయినాను, నువ్వు యాక్ట్ చేయి, నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చెయ్యి ఒక నేను చెప్పినా లేవబాక అతన్నే నేను ఫారెస్ట్లో తీసుకెళ్ళారంట. ఇల్లు దగ్గర రాగానే చచ్చిపోరానని ఎత్తుకొని తీసుకెళ్ళారంట. ఫ్యామిలీ అంతా పరిగెత్తుకొచ్చారంట. అయ్యో చెట్టు ఏమైందమ్మా? ఏం లేదమ్మా, వచ్చారు పాము కరిసింది.
చనిపోయాడు. మీరెవరు సార్? నేను సాధుని ఫారెస్ట్లో ఉంటానమ్మా, ఏం ధ్యానం చేస్తూ ఉంటాను. ఓ గుడ్. ఏడుచుకుంటా అలా కొట్టుకొని ప్లీజ్ ఎట్లా 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 అని ఎట్లా ఓడి కింద పడి వ్యాన్ ఎడుతున్నాను అంటే ఇది అన్ని వింటున్నాడు. ఇతను ఎవరు పడుకున్నామని తింటున్నాడు. ఇంత ప్రేమగా ఆడుతున్నా, ఇంత ప్రేమగా ఉండారా? నేను చెప్పిన సాధుకు కరెక్ట్ గుర్తొచ్చింది, సాధుకు అనుకున్నానంట. అప్పుడు సాధు గారు చూసుకున్నామ్మా, మీరు ఎందుకు మీ ప్రేమ ఎన్ని ఏడుపులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా మీకు అనిపిస్తుంది. నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది. మీరు ఎవరన్నా చనిపోతే దాన్ని తెచ్చి దీన్ని ఇతను లేపుతాను. నేను మీరు చచ్చిపోయి మీ ప్రాణం ఇస్తే ఇతను లేపుతాను. నా శక్తి, నాకు టెక్నిక్ ఉంది. భార్యను పిలిచాడంట, అమ్మను పిలిచాడంట. ఫస్ట్ అమ్మని, ఎందుకంటే బాగా ఎడుతుందంట. అమ్మగారు నువ్వు చాలా ముసలాడు అయిపోయావు కాబట్టి నువ్వు వచ్చి చనిపో అమ్మా, ఎందుకు తీసుకెళ్తా? అయ్యో నేనే చనిపోతాను, మా ముసలాయన ఎవరు చూసుకుంటారండి? కొడుకు కొడుకుంటున్నాడు కదా. ఇప్పుడు దాకా ఏడుతివే ఏంటి? చచ్చిపోయిన అందరూ ఎడుతాను, నేను ఎడుతాను, ఇది తప్పేంటి సార్ అన్నంట. ఓహో. అప్పుడు భార్యను పిలిచారంట. ఏమంటే భార్య నువ్వే కదమ్మా సగభాగం అంటున్నావు, ఏమైనా చనిపోతావా? అయ్యో నేను చనిపోతే ఈ పిల్లలు ఎవరు చూసుకుంటారంటే? మా మామ ఉన్నాడు ముసలాయన, ఆయన వేసుగా ఉన్నాడు, ఆయన అట్లా అందరిని అడిగాడంట. అరే నేను కాదు లే కదా అంటాడు. ఇటున్నాడు అంతా. అది లోపలికి వెళ్ళి ఇచ్చి అందరూ లోపలికి వెళ్ళారంట. ఈ ముసలోడి దగ్గర టెక్నిక్ ఉంది అంటున్నాడు కదా, సమితిలో అంటున్నాడు. మన అందరికి అందరూ ఉన్నారు, ఈ ముసలోడికి సాధు గారు ఎవరు లేరు కదా, నేను సాధు దగ్గరికి వచ్చాడంట. ఏమన్నా సాధు గారిని మీ అందరం కలిసి నిర్ణయానికి వచ్చావు, నువ్వు చచ్చిపో వాడిని బతికించావు అన్నారంట. లేని లేచాడంట. అట్లే ఈ ప్రేమలు దోమలన్నీ కూడా సమయంలోనే ఉంటాయి. మీరు లేకపోతే అట్లా ఉంటాయి. అందుకని వీటన్నిటిని ఇలా ఉంటుంది. నిరంతరం హ్యాపీగా మంచి భాగంలో ఉండండి. ఎక్కువ లోపలికి వెళ్ళేందుకోండి దుఃఖపడతారు నా పరమాత్మ స్వరూపులారా. క్వశ్చన్ అడగండి సరదా మాట్లాడుతుంది. మా డాక్టర్ అడుగు. నాగరాజు కూతురు బెంగళూరులో ఏం తెలుసుకుంటా? ఏం తెలుసుకున్నావు బెంగళూరులో? తల్లిదండ్రుల దగ్గర నుంచి అత్తమామ దగ్గరికి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు చెప్పున్నాను. చిన్న అనుభవం సరదాగా మాట్లాడుతున్నావు. ఏం తెలుసుకున్నావు? వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? కాదమ్మా, అమ్మ తల్లిదండ్రుల నుంచి షిఫ్ట్ అయ్యావు కదా, ఇంకో ప్రపంచానికి వెళ్ళావు. నువ్వు అన్నదన పోయినా అమ్మమ్మ తిను కలిపి పెడతావు కదా, అక్కడ పెట్టేవాళ్ళు లేరు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అంటే అమ్మ గొప్పదాన్ని తెలుసుకున్నావా ఏంటి అనుకుంటున్నా? చిన్న సరదాగా అడుగుతున్నా బంగారం చెప్పు. అబ్బా క్లాస్ పడుతున్నా బంగారానికి. లైఫ్ యాక్సెప్టేషన్ తెలుస్తుందంట. కాదు, చిన్న వయసులో తెలుసుకుంటే ఎట్లాగా మరి మేమంతా తెలుసుకోవాలని చాలా ఉండాలి. అందుకే నాగరాజు గారు గురువుల దగ్గరికి భిక్షుల వాళ్ళ దగ్గరికి ఎక్కువ తిరిగారు కాబట్టి మీ తెలివితేటలను ఉపయోగించినట్టు ఉండాలి బంగారు తల్లికి జ్ఞానాన్ని. కరెక్ట్ తల్లి. ఎందుకనంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. తల్లి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ మనం పరాయి చోటకి వెళ్ళినాక ఉండదు. సిచ్యువేషన్ మారుతుంటుంది. ఇక్కడ మన వాళ్ళు తెలుసుకొని ఉండరు. దాన్ని ఆ సిచ్యువేషన్ యాక్సెప్టేషన్ చేయాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే స్థితికి వస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ యాక్సెప్టేషన్స్, అక్కడ ఆ పాత్రలో నిమగ్నం అవ్వాలి. మేము చెన్నైలో నేర్చుకున్న గురువు దగ్గర ఏంటంటే 3 రోజులు ముక్తి అని ఒక కోర్సు పెట్టాడు. మేము వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకున్నాం తమిళ కాబట్టి. ఆయన చెప్పింది ఏంటంటే ఒక జగ్గు గ్లాస్, మన మనసు అనేది లిక్విడ్ పదార్థం అంట. మన చైతన్యం అనేది అందరూ మీకు తెలియాలి. జగ్గు పెట్టావు, గ్లాస్ పెట్టావు, బొక్కిటి పెట్టావు, పాత్ర పెట్టాలి. నీళ్లు జగ్గులో వాటర్ గ్లాసులో పోతే గ్లాస్గా మారాలి, జగ్గులో పోతే జగ్గుగా మారాలి, జగ్గు వాటర్ అవుతుంది. కుండలో పోతే కుండాకారం అవుతుంది, పాత్రలో పోతే పాత్ర ఆకారం. ఇట్లా మారుతూ ఉండాలి. యాక్సెప్టేషన్ అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర తల్లిదండ్రులకు కూతురుగా ఉంది, అక్కడికి వెళ్ళింది, అక్కడ ఆయన కోళ్ళ అయింది, ఒక ఆవిడికి భార్య అయింది. అది యాక్సెప్టేషన్. మారాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే కొంతమంది ఇక్కడ నుంచి అమ్మవారింటి వెళ్ళాక అత్తవారింట్లో ఇవ్వట్లేదు ఎందుకని ప్రాబ్లమ్స్ మారలేకపోతున్నారు. మా అమ్మ పొద్దున్న లేకుండా నేను పొద్దున్నే 8 గంటల దాకా మా అమ్మ లేపేది కాదు, అత్తముడికి 4-5 గంటలు లేపుతుంది కదా. అమ్మ వేరే అత్త వేరే కదా, మారాలి కదా. ఈ మార్పుని యాక్సెప్ట్ చేయాలమ్మా బంగారం. కరెక్ట్గా జగ్గులో పోయి జగ్గు, పాత్రలో పోసిన పాత్ర. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవనోను ఉన్నప్పుడు 4 మాటలు తిన్నాను, నేను అడు పరిగెత్తాను. ఇప్పుడు ముసలోళ్ళు ఎన్ని తలుచుకుంటాడు ముసలి అయిపోయినాక, నేను తినలేకపోతున్నాను, నాకు అరగట్లేదు, నేను నడవలేకపోతున్నాను. యవనంలో తిన్నప్పుడు పాత్ర అది, ముసలితనం వచ్చిన తర్వాత తిన్న పాత్ర ఇది. మాత్రలో మారాలి. యాక్సెప్టేషన్, వృద్ధాప్యాన్ని యాక్సెప్టేషన్ చేయాలి. వృద్ధ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అర్థమైందా? ప్రతి దానిలో మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ లిక్విడ్ లాగా మారుకుంటూ వెళ్ళాలమ్మ. ఇది సిచ్యువేషన్స్. యాక్సెప్టేషన్ మేము ప్రతి దానిలో చెబుతుంటాం. యాక్సెప్టేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కానీ పట్టుకుంటే ఎక్కడే మనం హ్యాపీగా ఉండొచ్చు. గుడ్. ఎస్.
రాజీ పడాలి. రాజీ పడతాం అంటే రాజీ పడటం కాదు, రాజా పడతాం అంటే అది రాజీ పడటం ఎలాంటిదంటే, రాజీ పడటం ఎలాంటి తెలుసా? తిట్టింది అత్త వాళ్ళు అత్తను భార్య తిట్టుకుంటున్నారు, హస్బెండ్ ఉన్నారు. అత్తను తిడితే భర్త ఏమంటాడు, నన్ను తిడతాడనే భావంతో అలా ఉండవు ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను చూస్తా, ఇది రాజీ పడేది. అది కాంప్రమైజ్ కాదు. ఇది ఆయన ఎల్లంగానే స్టార్ట్ చేస్తారు కదా, చెక్ 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 అని. ఇది కాదు, యాక్సెప్టేషన్ అంటారు. రాజీ పడటం ఉండకూడదు. రాజీ పడటం అంటే కోపం దాచుకొని మళ్ళీ కక్కాల్సి వస్తుంది. రాజీ పడటం కంటే కూడా యాక్సెప్టేషన్ని పర్లేదు, తిడతనాలు తిట్టినవి అనే భావన ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నాగరాజు గారు మీరు అడగారు, అడుగువాங்க. ఏదో డౌట్ అడుగు సరదా చెప్పు. నాకేమనిపించిందంటే తెర మీద నాటకం వేసిన రామలక్ష్మణులు కానీ ఆధ్యాత్మికంగా బాగా చెప్తున్నారు. దాన్ని ఉపయోగించుకోకుండా ఏదో ఈ రెండు అతని కళ్ళు ఆకర్షిస్తున్నాయి కాబట్టి చూస్తున్నారు అనిపించింది నాకు. మీరు వస్తున్నారంటే నాకు ఏమనిపిస్తుందంటే నా మనసుకి మంచి మంచి ఆధ్యాత్మికమైన మాటలు కానీ మనిషి ఏ తత్వంతో ఉండాలనేది బాగా చెప్తారు. ఇంకా కొన్ని నేర్చుకోవాలి అనేది అనిపిస్తుంది. క్లాస్ కొట్టండి. నిన్ను నీ మనసులో గుర్తించే గురుగారు రామలక్ష్మణ్ క్యాపులు పెట్టున్నారు, సినిమాలు చేశారు, చిరంజీవి చెప్పారన్నావా? ఇది భౌతికవాదమైంది చెప్పావు కదా, ఇది నిజం కాదని చెప్పాను లేదా? నీ మనసులో నేను గుర్తించాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ. ఒక శిల్ప అడుగుతుంది, ఒక రాయి రెండు రాళ్ళు. ఒక రాయి అంటుంది, గర్భగుడిలో ఉన్న రాయి నన్ను అందరూ పూజిస్తున్నారు, బయట కొబ్బరికాయ కొట్టే రాయి నన్ను అందరూ కొట్టి వేస్తున్నారు, నిన్ను పూజించడం ఏమి నన్ను కొట్టడం ఏమి అంటే ఆ శిల్పి సమాధానం ఎంత బాగా వచ్చిందంటే, ఆ శిల్పి చెక్కేటప్పుడు వృత్తి తీసుకొని నన్ను ఎన్నో వేల సార్లు చెక్కినాడు, దాన్ని తట్టుకొని నిలబడ్డాను కాబట్టి నేను పూజలు అందుకుంటున్నాను. నీవు కొట్టిన ప్రతి దెబ్బని అబ్బా అబ్బా అంటున్నావు కాబట్టి నేను అక్కడే నిలబడిపోయాను. గుడ్, బంగారాన్ని మంచి లాబ్స్ కొట్టింది. ఇదే నువ్వు చెప్పిన కథనే, ఇదే యాక్సెప్టేషన్ అంటున్నా. నువ్వు చెప్పిన కథే అందా, నువ్వు చెప్పిన ఇది సేమ్. వాళ్ళు ఎవరు అంటున్నా ఏమంటున్నా కానీ సైలెన్స్ ఉంటాం. యాక్సెప్టేషన్ అది అప్పుడు పూజిస్తారు. కరెక్ట్, బంగారు చాలా చక్కగా ఉంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగనమ్మా సరదాగా. డౌట్ ఏంటంటే గుడ్, మంచి క్వశ్చన్ అడిగింది. ఏంటంటే సైతానికి ఆత్మకి, రాక్షసుడికి ఆత్మకి ఈ రెండుకి ఎలా ఉంటాయి, ఇదేని నమ్మాలి నేను? మంచి క్వశ్చన్ అడిగింది బంగారం. ఆ రెండు ఎలా ఉంటాయి అంటే మాలాగే ట్విన్స్ లాగే రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇది ఇందుకే సూక్ష్మంగా మనం వెళ్ళగలిగితేనే, ఇప్పుడు మమ్మల్ని సూక్ష్మంగా మమ్మల్ని చూసేవాళ్ళు ఈ రాము లక్ష్మణ్ గుర్తించగలుగుతారు. మీరు సడన్గా అడిగే వాళ్ళు ఎవరు రాముని గుర్తుపట్టలేరు. కరెక్టా కదా? రాయసం గుర్తుపెట్టింది నా బంగారం. అదే అదే అన్నారు, ఇదే ఆత్మ. ఇదే నువ్వు లోపల గమనిస్తే తేడా పడుతుంది. అంటే మాయకి ఆత్మకి తేడా కూడా పడుతుంది. ఇప్పుడు నువ్వు లోపల కూర్చున్నప్పుడు అనుకోండి, ఓహో తినమంటుంది, పక్కింటి వాళ్ళు వస్తే ఆవిడ కోపడమంటుంది. దీన్ని సూక్ష్మం వెళ్ళినప్పుడు ఇది ఏం లేదమ్మా. మన మనసుకి ఎలాంటిదంటే, మీకు చిన్న టెక్నిక్ చేసే బంగారం అడిగింది కాబట్టి, మనస్సు మనం ఫేవర్గా మాట్లాడుద్ది. కాబట్టి నువ్వు సూపరు, నువ్వు నాగరాజు గారు చాలా అందంగా ఉంటుంది. నాగరాజు నేను ఉపయోగిస్తాను, ఆయన మాకు ఫ్రెండ్ కాబట్టి మేమే అన్నాం. నాగరాజు గారు చాలా సూపర్, మీరు చాలా సేవ చేస్తున్నారు, చాలా అందంగా ఉంటారు, అందరూ చెడ్డోళ్ళు పక్కోళ్ళు వేస్ట్ వాళ్ళు, మీ స్టోర్ టీచర్ వేస్ట్, నాగరాజు నువ్వే మంచి, నీ మనసు చెప్పుద్ది. అదే అహంకార స్థితి. ఎందుకంటే మనసు ఏంటంటే అన్ని నువ్వు మంచోడని పొగిడించుకొని అది కావాల్సింది కోరికలు తింటుంది, తినిపించుద్ది, మంచి మంచి నగలు వేయించుకుంటుంది. మంచోడు పొగిడించుకొని దానికి అందం కదా అంటే పొగిడించుకుంటుంది. డబ్బు ఉంది, ఎందుకు తాగు తిను, ఎందుకు పోయిన చచ్చిపోయి ఏం తీసుకెళ్తున్నావు అని చెప్పేది అంతా మనసు, అంత మనసుకు సంబంధించింది. అర్థమైందా? మిమ్మల్ని మీ మనసు మీకు ఫేవర్గా మాట్లాడుద్ది.
ఆత్మ మీకు ఆపోజిట్గా మాట్లాడుద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం పొగిడేవాళ్ళు, మనం మాట్లాడేవాళ్ళు ప్రేమ వాళ్ళతో పలరిస్తావా? పలకరించోళ్ళు పలరిస్తావా? అర్థమైందా బంగారం? అదేమంటున్నారంటే మన మన మిత్రుడు, మన సోదరుడు, మన ఫ్రెండు, మన మంచిలు చూసేవాడు కంటే మన తప్పులు చూసేవాడే మనకు చాలా గొప్పవాడు, గురువుగా భావించాలి. అంటే అమ్మడికి ఏంటంటే అంతర్ వాయిస్ దాన్ని ఎలా గమనించాలంటారు కదా. రెండే అమ్మా. అంటే మనకి ఏదన్నా ఒక వస్తువు మీనో ఇంకోరి మీనో ఉన్నప్పుడు అది లోపల చెప్తూ ఉంటుంది. రాగం దేశంతో కూడు చెప్పేదంతా కూడా మనసే. మీరు గమనించండి. నేను కూడా కళ్ళు కూర్చొని నాకు 2 కావాలి కదా, ఒకటి అది కావాలి ఉన్నప్పుడు అలా కళ్ళు కూర్చొని ఉన్నప్పుడు ఏం చెప్పను అనుకో, రాగం ఉన్నదే చెప్పుద్ది లోపలిది. చాలా గమనించాలి తెలివిగా. కాబట్టి లోపల నుంచి వాయిస్ అనేది చాలా డెప్త్లో వినాలి. సూక్ష్మంగా, అదే ఇన్నర్ లోపలికి వెళ్ళాలి. స్లోగా సూక్ష్మంగా ఉండాలి. ధ్యానం అంటే ఏం లేదు, అడబడి బో చేసేది కాదు. ఇది పీస్ ఆఫ్ మైండ్గా కూర్చొని కూల్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారనుకోండి, చాలా సూక్ష్మంగా దానికి అర్థం తెలిసిపోతుంది. అందుకని తొందరగా ముందు మాట్లాడి ఎక్స్పెక్టేషన్ చేస్తే మనసు అది. మేము కూడా చాలా మాటలు తొందరపడతాను. చాలా మాటలు ఏం లేదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు ట్రైనింగ్ అయిపోయిందంట. శిష్యుడు నీకు ఏ దేవుడు గల కోరుకోమ్మా నేను తెప్పిస్తానంట శిష్యుడిని గురువు. అప్పుడు శిష్యుడు డౌట్ వచ్చిందంట. అంటే విషయమంతా ఒకే దేవుడు అంటున్నారు కదా మీరు, మరి ఏ దేవుడు కావాలంటే అంటున్నారు ఎట్లా అన్నాడంట. అప్పుడు గురువు చెప్పాడంట, నువ్వు ఇన్ని రూపాలు చూసావు కదా, ఇన్ని రూపాయలు చూసావు, కృష్ణుడు, రాముడు, సాయిబాబా వీళ్ళందరూ చూసావు కదా, వాళ్ళందరూ రూపాలు నీ లోపల నీ లోపల ఫిల్ట్ అయి ఉంది. నేను ఫిల్ట్ అయినాయి. అది నీకు సాయిబాబా రావాలనుకోండి, సాయిబాబు ఆయన తల పాక కట్టుకొని ఒక చిన్ని పని కట్టేసుకొని ఎలా కూర్చుంటాడు, సాయిబాబా నీకు వచ్చేస్తాడు. ఆవిడ రోజు ఆల్రెడీ ఫిక్స్ అయింది కదా. కృష్ణుడు రావాలనుకున్నావు, ఆయన నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు, చేతుల మెడలో పాము ఉంది, అలా ఉన్నాడు, బ్లూ కాలంలో ఉంటాడు. నీకు కాష్టం నీ గురించి సినిమా చూసావు కదా, బొమ్మ నీకు వచ్చేస్తుంది. ఇదంతా కాదు. అంతా ఏమంటాడంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ దేవుడు రావాలి, నీ మనిషి రావాలన్నప్పుడు అన్నావు అనుకోండి, నీ ఎప్పుడైతే కళ్ళు మూసి కూర్చున్నావో నువ్వు ఏదైతే అది మనసే వచ్చేది. ఇది అన్ని మనసు కల్పించిందే, మనసునే దాటటమే. అప్పుడు నేను అనాలంటే నామరూపాలకి అతీతంగా ఉండేది ఆత్మస్థితి, నామరూపాలను గుర్తుపెట్టుకునేది మనస్థితి. అస్సలు అర్థమైందా? అసలు జీరో ఉండాలి. ఫస్ట్ మీ సాయిబాబా, కృష్ణుడు ఎవరో మీకు నచ్చిన దేవుడు రావాలి ధ్యానంలోకి. పక్కన మీ అత్తగారు కూడా రావాలి, నచ్చిన అత్తగారు కూడా రావాలి. అత్తగారమైన వద్దనుకుంటున్నావా, కృష్ణుడు కావాలనుకుంటున్నావా? ఈ రెండింటిని సమానంగా చూడాలి. అత్తగారు ఈ ధ్యానంలో కళ్ళు మూసుకొచ్చినా కానీ అలా ఆవిడ కృష్ణుడు రాగానే ఆ కృష్ణుడు గారు వచ్చారు అనుకుని, అత్త రాగానే రాగొట్టు పో అంటున్నావా? ఈ రెండులో తెలుస్తుంది మనసు అనేది. ఇద్దరు వచ్చినా కానీ సాక్షి చూడాలి. కృష్ణుడు వచ్చినా, సాయిబాబా వచ్చినా, మీ అత్తగారు వచ్చినా, మీ నచ్చనలో వచ్చినా సాక్షివంతమే. ఇది ఆత్మస్థితి. ఇష్టమైందని అనుకుని వెళ్తున్నది మనసు. దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకే తల్లి, కరెక్టేనా? అర్థమైందా? అర్థమయ్యేలాగా అనుకుంటున్నాం మేము. అర్థం కాదు ఎందువల్లంటే అంత తెలుగు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే మాకే అర్థం కాకుండా చెప్తున్నాం మీకు. మాకు ఆ స్థితి అర్థమైతే మీ దగ్గర మేము కూర్చోం. తమిళ్లో ఏమంటారంటే, తమిళ్ ఒక సాగుతుంది, కండ ఊరు ఇండరదిల్లే, ఎండ ఊరు కండ్రదిల్లే అంటారు. తమిళ్ ఏంటంటే అర్థం ఏంటంటే భగవంతుని చూసినోడు మాట్లాడంట, మాట్లాడేవాడు ఆయన చూడలేదంట. ఇప్పుడు మేమంతా మాట్లాడుతున్నామంటే మేము పెద్ద మేము చూడటానికి కోసం ఫైనల్లో ఉన్నాం కాబట్టి ఆయన చూసుంటే ఆయన దేవుడు ఎలా ఉంటాడు? ఇది ఏ ఊరు? నీ పేరేంటి? నీ ఏ ఊరు ఇది? మీకు పిల్లలు ఎంతమంది అంటుంటాడు ఆయన. ఆయన చెప్పడు, మాట్లాడటం. ఎందుకంటే ఆయనకి ఎంతమంది పిల్లలని మర్చిపోయి ఉంటాడు. ఆయన ఇష్టం అంతా కలిసిపోయిన తర్వాత ఏం లేదు తల్లి, సముద్రంలో ఏరు, గోదావరి, సముద్రంలో కళ్ళ ముందు దాకా అంటదంట. ఓ గోదావరి, నేను లోపలికి వెళ్ళి కలవపోతున్నాను, అక్కడికి వెళ్ళి నేను గుర్తు ఉండదు. నేను రాజమండ్రి ఏరియాలో నుంచి వస్తున్నాను, గోదావరి నేను, నా మీద పడవలు వేసుకొని వెళ్తూ ఉంటారు, మన ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వస్తున్నాను అని గోదావరి అనుకుంటా వెళ్తుందంట. గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళగలే కనిపిస్తుందంట. ఎక్కడుంది నేను గోదావరిని ఎక్కడ, గంగ ఎక్కడ, యమున ఎక్కడ? ఎదుగుతారా మీరు నదుల్ని? నాగరాజులో ఉన్నప్పుడు నాగరాజు, ఆయనకి 2 పిల్లలు ఉంది, ఆయన కూతురు బెంగళూరులో ఉంది, ఆయన కొడుకు చదువుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, గుర్తుకుంటుంది. ఆయనలోకి వెళ్ళిన తర్వాత ఆత్మస్థితి నాగరాజే లేడు, ఆయన పిల్లట గుర్తొస్తారు. అది స్థితి. ఎందుకంటే మన అందరం సరదాగా ఏంటంటే
భగవంతుడిని ఆత్మ తెలుసుకునే ట్రైన్లో వెళ్తూ ఉన్నాం మనం. మేము నిన్న గురుగారు నాగరాజన గురుగారి దగ్గరికి వెళ్ళాం. అంటున్నాం కదా మనము. త్రిమూర్తులలో గొప్పవాడు ఎవరు? నువ్వు మరి మళ్ళీ మన భగవంతుని నేను అంటున్నాను, భగవంతుని గురించి మాట్లాడుకోవట్లా, డిస్కషన్ వద్దు. భగవంతుడు దాని గురించి మాకు తెలియదు. నువ్వే నేను అట్లా చెప్పలేదు. నేను చదువుకోలేదు, మీ అంత సంస్కారం లేదు. మేము చదువుకోవాలా, మాకు లేదని చెప్తాం సంస్కారం. నేను అదే ఏమంటున్నాను. మంచి క్వశ్చన్ ఏంటంటే ఇదేంటంటే ప్రశ్న ఏంటంటే భగవంతుడు నువ్వన్నావు నిన్నన్నావు అనుకో, మరి నాకెందుకు కష్టం అవుతుంది, నాకెందుకు భయం అవుతుంది, బాగా అన్నావు కదా. మనం ఏంటంటే భగవంతుడు నీలో ఉన్న ఇల్లు, ఆ ఇంటిని అట్లా తెలుసుకోకపోవటమే ఇలా జరుగుతుంది. ఎస్, అందుకని ఏంటంటే మాకు మేము తెలుసుకున్న విషయం ఏంటంటే వాక్వాదం పెట్టుకోవద్దు. ఎందుకనంటే వీటి గురించి చాలామంది చర్చ జరుగుతుంది. సాయిబాబా నాకు గొప్పడు అనుకుంటారు, ఇంకోటి కృష్ణుడు గొప్పడు అనుకుంటారు, ఒకటి రాముడు గొప్పడు అంటారు, ఒకటి జీసస్ గొప్పడు అంటారు, ఒకటి అల్లా గొప్పడు అంటారు. ఎందుకంటే ఎవరు కాకి పిల్ల కాకి ముద్దులాగా వాళ్ళు దేవుడు గొప్ప. నీకు అర్థమైందా? ఇప్పుడు మీ పిల్లడు మంచోడు కాదు, నా పిల్లడు మంచోడు అంటే నీకు ఎంత కోపం వస్తుంది? అర్థమైందా? అందుకని దేవుడి సైడ్కి మేము ఆ పంచాయతీకి మేము వెళ్ళదలుచుకోలేదు. కరెక్ట్లే, వద్దు మాకు వద్దు, దాని గురించి వద్దు. అట్లని కాదు, ఒక మనిషిలో ఏ నరుడిలో అయితే జాలి గుణం కలిగి ఉంటుందో ఆ నరుడు ఏదన్నా కూడా జాలితోనే ప్రేమ ఆప్యాయత కలుగుతుంది. అదే కదా మనం మాడుకున్నంత అదే తెలియదు బంగారు తల్లి. ఇంకోటి మన గురుగారిని కలుతానికి వెళ్ళాం, సుబ్రహ్మణ్య గురువు అని. మీరు ఎలా ఉన్నామా? కళాశాలలో సుబ్రహ్మణ్య గురుజీ ఒక ఆయన ఉన్నారు, ఫ్రాంక్గా మాట్లాడతారు. మంచి గురువు. భగవంతుడి టాపిక్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అంటే ఆయన ఉంటే నువ్వు ఉండవు, నువ్వు ఉంటే ఆయన ఉండవు. చెప్పింది మాట శివగారు మా వీడియోలో వచ్చింది. మేము అడిగాం ఏమంటే భగవంతుడి గురించి చాలా మంది కొట్టుకున్నారు, తిట్టుకుంటున్నారు, అసలు ఎట్లుంటారు ఎక్కడ ఉంటారు సార్ ఏంటి అన్నాం. మేము చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, గురువు భగవంతుడు ఉంటే ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, నాగరాజు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడు, ఏదో ఒకటే ఉంటారు. కాబట్టి అంటే ఆ స్థితి అలాంటి ముగ్గురు అన్నావు కదా, ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి చెప్పు? ఈ ముగ్గురులో నువ్వు చూసేది ఫస్ట్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? సరే ఓకే సరే, ఇప్పుడు ఒకటి అంతే. అదే ఆత్మస్థితి. అదేం తెలియదు. ఏం లేదు, మేము చెప్పేది ఏంటంటే కరెక్టా కదా, ఏం లేదు మేమని చెప్పేది ఏంటంటే కృష్ణుల్లో ఉన్న శక్తి. సుబ్రహ్మణ్య స్వామి చెప్పేది ఏంటంటే మీ పేర్లు అంతా చెప్పండమ్మా. నీ పేరు ఏం పేరు? నేను రేణుకని, నేను నాగరాజు అని, నేను మీ అమ్మ పేరు జయలక్ష్మి అని, నేను శివాగారి అని, నేను రామలక్ష్మణి అని, నేను అన్ని నేనులు కలిపి ఒక దానిలో వేసేయి రాసి అప్పుడు ఏ నేను నువ్వు అంతి నేనే భగవంతుడు. అట్లా నేనేమంటానంటే ఇప్పుడు మేము దేవుళ్ళకి వద్దాం. జీసస్లో ఉన్న శక్తి, కృష్ణ భగవాన్లో ఉన్న శక్తి, శివ పరమాత్మలో ఉన్న శక్తి, షిరిడి సాయిబాబాలో ఉన్న శక్తి, అల్లాలో ఉన్న శక్తి, దేవుని తీసేయి, శక్తి అంతా పెట్టు, ఉండదేంది? ఆ శక్తే మనం ఎత్తులుగా తయారయ్యాం. ఆ శక్తి నుంచి ఎత్తులు తయారయ్యాం. అనంతమైన శక్తిలో చిన్న అణువుతో తయారయ్యి నేను నాగరాజుని, నేను రాముని. ఉదాహరణ ఏంటంటే చెట్టు లాంటి మీకు ఇంకా చెప్పాలంటే చెట్టు అంటాం. ఇది మామిడి చెట్టు, ఇది వేప చెట్టు, ఇది జామ చెట్టు. చెట్టు ఒకటే, చెట్టులో ఉన్న రూపాలు వేరు, చెట్టులో ఉన్న ఫలాలు వేరు. చెట్టే అదే ఆత్మ. చెట్టు ఆత్మ అనుకోండి, దానిలో మామిడికాయ వస్తుంది, జామకాయ వస్తుంది, కాకరకాయ వస్తుంది, చిక్కుడుకాయ వస్తుంది. చెట్లు వేరుగా ఉన్నాయిగా. పాకిస్తాన్లో వేరేగా ఉన్నారు, చైనాలో వేరే మొక్కలు ఇట్లా పొట్టిగా ఉంటారు, అమెరికాలో ఎర్రగా ఉంటారు. మనిషే, రూపాలు వేరు, వాళ్ళ భావనలు వేరు, వాళ్ళ సంస్కారాలు వేరు, ఊరు తగ్గట్టుగా. ఇండియాలో భారతదేశంలో మనకి ఇట్లా ఒక సంస్కారాలు, అమెరికాలో ఒక సంస్కారం, అట్లా మారుతూ ఉంటుంది బంగారాలు. అందుకేనంటే శక్తి ఒక్కటే, రూపాలు వేరు, వాటిలో ఉన్న రుచులు వేరు. కాయ ఒకటే, కాయన పుల్లగా ఏమంటారు, చింతకాయ పుల్లగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది, మామిడి పండు తీపిగా ఉంటుంది. అట్లా మనుషుల్లో కూడా ఒకడు ప్రేమగా మాట్లాడతారు, ఒకడు కోపంగా మాట్లాడతారు, ఒకడు తిడతారు. ఎన్ని రూపాలు వేరు, రూపాలుగా మారుతూ ఉంటుంది. అవన్నీ సహజమనేది. అప్పుడు మనం అంటే శక్తిగా మనం ఊహించుకుంటే భేదం లేదు. వ్యక్తిగా ఊహించుకుంటే ఇతను నల్లగా ఉన్నాడు, ఇతను తెల్లగా ఉన్నాడు, అతను ఆ ఏరియా, ఇతను ఏ ఏరియా అని ఏరియాలు మనం విమర్శించుకుంటాము. మన ఆత్మస్థితులు ఏంటంటే ఏరియాలు, ప్రాంతాలు, భేదాలకు అతీతంగా ఉండేది ఆత్మస్థితి. ఓకే, టైం అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏమన్నా అడగండి లాస్ట్లో. కొంచెం
టైం ఎంత అయింది శివ గారు? ఎంతో మాట్లాడచ్చు. క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ అయితే తను మాడకున్నాం అడగండి. అంతా ఇప్పుడంతా కూడా ధ్యానంలో కూర్చున్నాం. 10 మంది వెళ్ళిపోయారు. అసలు ఎవరోడు కావాల్సిన ఏం లేదు మాకు. గుడ్ బ్రో అడుగు. టాపిక్ అంతా జస్ట్ ఒక 2 లైన్స్లో. సో ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పెక్టేషన్, ఒకటి యాక్సెప్టేషన్. ఎక్స్పెక్టేషన్ వదిలేస్తే హ్యాపీ ఉంటాయి. యాక్సెప్టేషన్ అంటే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం, ఓకే ఇది జరిగితే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని. అది ఎప్పుడైతే వదిలేసి ఎక్స్పెక్టేషన్ వదిలేసి యాక్సెప్ట్ అనేది తీసుకోవడం, ఓకే నా దగ్గర ఇది ఉంది, నేను హ్యాపీగా ఉంటుంది దీంతో. ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని ఎక్స్పెక్టేషన్ వదిలేస్తే ఇంక జీవితం అంతా హ్యాపీ. సో జనరల్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో మనం నాగరాజు గారు చిన్న వయసులోనే మీ ఇద్దరికి బాగా జ్ఞానం నూరు పోసినట్టుగా ఉందా? అదే నాగరాజు గారు ఓ ఎక్కడైనా పొద్దుతావు పోను. మనకి ఏదైనా టాపిక్ కనెక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఈరోజు నిలబడుకునే దాదాపు 1 గంట 3/4 గంట నిలబడుకునే ఎందుకంటే నాకు చాలా కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయను. సో నా దగ్గర ఏది ఉంటే దాంట్లో నేను హ్యాపీ ఉంటాను. నాకు అది కావాలా ఇది కావాలంటే ఆబ్వియస్గా నేను బాధపడతాను. సో నాకు బాధపడాలని ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదు నాకు ఇది ఉంది, నేను సంతోషంగా ఉంటాను దీంట్లో చాలు అనుకుంటే అది ఎక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ ఉంటాను. సో ఒక ఉదాహరణ ఏమంటే నాకు లైక్ ఆబ్వియస్గా ఎవరికైనా పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోతారు, నేను ఇది కావాలా అది కావాలని ఉంటాను. అది కాలేదనుకో బాధపడతారు. సో నేను కూడా అదే రకంగా బాధపడేవాడిని. ఓకే ఇది కాలేకపోయినానే, నాకు సాఫ్ట్వేర్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ బలవంతంగా మీ నాన్న సాఫ్ట్వేర్ చేయమనేవాడు నిన్ను. వేరే ఆప్షన్ లేక సో సాఫ్ట్వేర్కి వచ్చేసాను. ఇష్టం లేకపోయినా వచ్చేసాను. సో అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఏమి, నేను సాఫ్ట్వేర్ చేయకూడదు, చేస్తే బాధపడతాను. కానీ నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసిన సాఫ్ట్వేర్. సో ఎప్పుడైతే నేను నా జాబ్ని యాక్సెప్ట్ చేస్తాను నేను హ్యాపీ ఉన్నాను. నాకు అది కావాలి. గుడ్. నాగరాజు గారు చిన్న వయసులో పిల్లలిద్దరికి కొంచెం నూరి కోసం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎవరైనా అడగనమ్మా? మంచి పాయింట్ అది. మంచి పాయింట్. మనకు అర్థమైందిగా. గుడ్. అడుగుతాం మీరు అడుగుతారా? మీరు అడగండి ఏదైనా డౌట్. గుడ్. థ్యాంక్ యూ. అర్థమైందమ్మా. యాక్సెప్టేషన్ బాగా నేను అడుగుతాను తల్లి. ఇక్కడ మన నార్మలేనా మీదే? ఓ మధ్య నాకు వచ్చావు కదా అక్కడికి. అమ్మా సమాధి స్థితి ఏంటి అన్నది అంటే సమాధి స్థితి చెప్పి మళ్ళీ మంచిగా చదువుతా. సమాధి స్థితి అంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు కదా, ఆయన్ని మాలేసినా మాలైపోయినా పక్కింటి కోపం ఉన్నట్టు పోయాడు ముదస్సుపడి తిట్టినా అలా కొనుక్కొని ఉంటాడు. వచ్చి కొడుకులు ఇద్దరు గొడవ పడుతుంటారు. మా ఊళ్ళో చచ్చిపోతే ఇద్దరు కొడుకులు, పెంచుకున్న కొడుకు ఆ కొడుకు వచ్చి శవాన్ని తీయడానికి లేదు, అస్థి పంచాల్సిన ఇద్దరు కొట్టుకున్నారు సమాధి ముందు. కొట్టుకుంటే మనం తప్పిస్తున్నాము, కానీ ఆయన అలా చూస్తున్నాడు. దాని పేరే సమాధి అంటారు. దీన్ని ఏమంటారంటే నీ దోకా చెప్పాను మళ్ళీ దాన్ని నిజాన్ని చెబుతా తల్లి. సరదా మాడుకుంది, సీరియస్గా ఉండకూడదు ఆత్మస్థితి. అట్లే సమాధి స్థితి అంటే పక్కన మావిడి గారు తీసుకొచ్చి కౌసు నెత్తి ముఖం వేసింది అలా ఉండాలి. కాదు రమణ మహర్షి కూర్చొని ధ్యానం చేస్తాను, పిల్లలు వచ్చి గొర్రెలు కాసిన పిల్లలు వచ్చి పై నెత్తి మీద తుచ్చపోసేవాళ్ళు అంట. టెంకాయ కొట్టి కొబ్బరికాయల నీళ్ళు ఆయన నెత్తి మీద పోసేవాళ్ళు అంట. ఆయన స్నానం చేసేవాడు కాదు కదా, ఆ నీళ్ళు ఆయన నెత్తి మీద నుండి అన్ని సేవలు పెట్టే సేవలు కడిచేయంట. అంటే ఇది యాక్సెప్టేషన్ అంటే ఎంత స్థితి ఉందమ్మా. యాక్సెప్టేషన్ అంటే సాధారణ విషయం కాదు. కొంచెం కొంచెంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఎలాగేది అది యాక్సెప్టేషన్. అంటే నిరవకల్ప స్థితి అంటారు కదా, నిరవకల్ప సమాధి స్థితి అంటాం. నిరవకల్ప అంటే కల్పం ఉంటుంది. ఇప్పుడు అంతా ఏంటంటే మనం కల్పించుకుంటున్నాం. ఏ హస్బెండ్ ఉంటారు, నా పిల్లలు ఉంటారు, నేను నా దేహం, కల్పిత భావం. ఈ కల్పిత నిర్మలం అయితే అదే సమాధి స్థితి. నిరవకల్ప అంటే కల్పితం అంతా కూడా నేను నాది అనే ఒక కల్పించుకున్నంతా కూడా నేను అనేది లేదు, నాది అనేది లేదనమాట. చిన్న కళ్ళ ఇది పగట కళ్ళ కదా, ఇదంతా మన కళ్ళ కూర్చొని మాడుకుంటున్నాం.
కళ్ళ కూర్చున్నాం. అంత కళ్ళ కూర్చొని పెద్ద పెద్ద రామాయణం నాగరాజు గారు కళ్ళ కూర్చున్నారు, మా కూతురు అన్నాడు, మా కొడుకు అంటున్నాడు, అంత కళ్ళ ఉన్నాం. ఈయన పడుకుంటాడు, ఇంకో కళ స్టార్ట్ అవుద్ది. అమెరికాలో ఉన్నట్టు ఈ కల్పన షూట్ వేసుకున్నట్టు కరెక్ట్. కల్పన ఉన్న వల్ల ఏది పగట కళ నైట్ కళ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కళ్ళ ఉన్నాం. కళ కదా, అప్పులు వస్తాను, గొడవ పడ్డారు, నేను ధ్యానానికి వచ్చాను, చేశానని మాట్లాడుకుంటున్నాం. బాగా నిద్రపోయావు, కొనుక్కోమల్ని. నాగరాజు అమెరికాలో ఉన్నట్టు, ఇక్కడ స్కూల్ చిన్న చిన్న పిల్లల స్కూల్ విలేజ్ చెప్పినట్టు కాకుండా అమెరికాలో పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నట్టు, నడుస్తున్నట్టు, కొట్టేస్తున్నట్టు ఆ కాలం స్టార్ట్ అవుతుంది కదా. బెంచి కార్లో తిరుగుతున్నట్టు అంటే ఈయన ఊహించుకున్నాడు కదా, ఎంత పిల్లలకి ఇక్కడ ట్యూషన్ చేయడం ఇదంతా అనుకున్నాడు కదా. ఇప్పుడు కళ్ళు అక్కడికి వెళ్ళాడు, ఆయన బెంచి కార్ వేసుకుని అమెరికాలో తిరుగుతున్నట్టు. అలా లేచాడు, ఈ కాలం స్టార్ట్ అవుతుంది. పిల్లలు లేకుండా ఆ భార్య పోయి లేపుతాడు, టైం అయిందిలే అని ఈ ఇక్కడే ఉన్నాను, ఈ పిల్లలేనే నేను, ఈ భార్య నేను. ఇది పగట కళ, నైట్ కళ. లేచినప్పుడు మనకి ఇక్కడ ఉంటాము, పడుకుంటే ఇది ఉండదు, లెగిస్తే అది ఉండదు. రెండు కళలు, ఈ రెండు కళల్లో అధికమైంది నిద్రలో ఉంటాం చూడు. సాడ నిద్రలో సాక్షి భావం ఉంటుంది చూడు, ఇది సమాధి స్థితి. నిద్రలో నీ పేరేంటి అడుగుతా, బాగా నిద్రలో చెప్తావా? మీ ఊరేదంటే చెబుతావా? మీకు ఎంతమంది పిల్లలు చెబుతావా? చెప్పు. ఇది సమాధి స్థితి. అంటే భగవాన్ రమణులు ఏమంటారంటే సమాధి స్థితిని ఉండాలి. అప్పుడు పిల్లలు లేదన్నారు అనుకోండి, భౌతిక ప్రపంచంలో పిల్లలు కాదంటే ఊరుకోరు కదా. అందుకని ఏంటంటే చాలామంది ఏమంటారంటే సమాధి స్థితికి వెళ్ళాలి ఎక్కువ తొందర పడకాకండి. సమాధి స్థితికి వెళ్ళారంటే మొత్తం మర్చిపోతారు ఫ్యామిలీ అంతా. మీ ఇల్లు తెలియదు నీకు, అదే హస్బెండ్ ఎవరు తెలియదు, ఏమన్నా అదే బట్టలు బట్టలు ఉన్నా కూడా తెలియదు. ఇది సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు గురువులు. అందుకని సమాధి స్థితికి వెళ్ళాలని ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అది వచ్చుద్ది. వీటన్నిటిలో నుంచి మనం గెలిచి వెళ్ళామనుకోండి, ఉండేదాన్ని సమాధి స్థితే. ధ్యానంలో వెళ్ళాలనుకుంటే ఏంటంటే మా ధ్యానంలో మనకు పెరుగుడు మార్చి చాలామంది చెబుతుంటారు, నేను కూర్చున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, నాకు వెళ్ళేది సమాధికి వెళ్ళి చెబుతూ ఉంటారు. అది నమ్మకాకండి. తర్వాత మన ధ్యానంలో వచ్చుద్ది. ధ్యానంలో ఏంటంటే కూర్చున్నప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలు లేపుతారు ధ్యానానికి? మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు ధ్యానం లేపుతాం? ధ్యానం చేస్తావు, పొద్దున్న లేచి చేస్తావా? మంచిది. అంటే ధ్యానం చేసేటప్పుడు ఆ ఇష్టం నువ్వు నీ దేహం ఉన్నది నీకు తెలియకూడదు. మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా దేహం మేము పలానా చోట్ల కూర్చున్నంత తెలియకుండా ఇష్టమంతా నేను అయిపోతాను. అట్లా అవ్వాలి, అనిపించుకొని మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ సంసారం వచ్చేసి వచ్చినప్పుడు నేను బయట మాస్తుంది, నేను భార్య పిల్లలనే మళ్ళీ మొదలు పెట్టాలి. అలా వచ్చి మళ్ళీ అంటే పోతూ వస్తున్నప్పుడు ఒకరోజు రాకుండా ఉండాలి, ఆగిపోవాలి. మహిమలపై మీ ఒపీనియన్ ఏంటి? మహిమ అక్కడ ఆ సాధు మహిమ ఉంది, ఇంకా ఈ గురువుల మహిమ ఉంది. మహిమ అంటే అదే మంత్రం మాయా. గుడ్. ధ్యానంలో కొంతమంది నా మహిళలు వస్తాయి అంటారు కదా, మంచి కొంచెం అడిగారు. మహిమలో నువ్వు చూస్తున్నావే, ఇది మహిమ కాదా? నీకు వింటున్నావే, ఇది మహిమ కాదా? తింటున్నావే, మహిమ కాదా? ఇది నడుస్తున్నావే, మహిమ కాదా? ఇవన్నీ మనసు, ఇది అంత ప్రపంచం అంతా ఒక మహిమేనం. ఇది మర్చిపోయి నాకు వేరే మహిమ రావాలనుకుంటున్నారు. నేను నెత్తి మీద వీడు చేపెడితే వాడు అలా పడిపోవాలి, వాడు అలా లేచిపోవాలి, నెత్తి మీద చేపెట్టి బంగారం రావాలనుకుంటున్నా. ఈ మహిమ ఎక్స్పెక్టేషన్ చేయవు. అవి వచ్చినా పర్లేదు, రావని పర్లేదు, దాన్ని మేము నమ్మం గారు. మేము దాని గురించి మేము నమ్మము, మాకు రావాలని ఎక్స్పెక్టేషన్ చేయము. మాకు మహిమలు వద్దయ్యా, ఇప్పుడు ఉన్నాయే వద్దనుకున్నాం, మహిమలు వేరే మాకు వద్దని మేము ధ్యానం చేస్తాం. ధ్యానంలో కూర్చొని మాకు ఏం రావద్దు, మేము అనుకున్నది ఏం జరగాకయ్యా. ధ్యానంలో కూర్చొని మేము ధ్యానం చేసి ఏం జరగబాక, నువ్వు ఏమన్నా అది జరగని అని ధ్యానం చేస్తాం. అందుకని మేము మహిమలలో ఇంటికో ఎక్స్పెక్టేషన్ ఏమి ధ్యానం చేయమన్నమాట. మహిమ ఎక్స్పెక్టేషన్ అనేది మహిమ. వాటితోటి మళ్ళీ ఇబ్బంది పడతారు. లేదమ్మా, ఈ మహిమలు కావాలని వాటి కొంచెం నియమనామాలతోటి చిద్దులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేస్తే మహిమలు వస్తాయి. రావని ఉండదు. వచ్చిన వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు నెత్తి మీద నెయ్యి పెడితే పడేవాళ్ళు ఉంటారు, కళ్ళేసి ఉంటారు, ఆయన వస్తాయి. ఎందుకనంటే వస్తాయి, వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ అది నిరంతరం కాదు. అది వాటిలో మనం కొట్టుకెళ్తాం. అందుకని అది తప్పు అనకూడదు. మనం వచ్చినా పర్లేదు, అది వచ్చినా పర్లేదు, కానీ అటు మనకి ఇంపార్టెంట్ మీరు ఇవ్వకూడదు. అది మాకు నచ్చదు, మాకు తెలిసింది మాకు నచ్చదు. గుడ్, థ్యాంక్ యూ. తమ్ముడు 2 మాటలు మాట్లాడతారు. తమ్ముడు ఏమన్నా మాట్లాడు, 2 మాటలు మాట్లాడు. థ్యాంక్ యూ. గుడ్.
ఈరోజు అద్భుతంగా క్లాస్ జరిగింది. హ్యాపీగా యాక్సెప్టేషన్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదే మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫినిషింగ్ మాటలు చెప్పండి. మరి మన సినీ